ఈ కృపా వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. 42వ కీర్తన 8వ వచనము లాస్ట్ లైన్ చదువుకుందాం. అక్కడ చక్కటి మాట ఏముందంటే, దేవుని గురించి ప్రార్థన నాకు తోడుగా ఉండును. ఇక్కడ ఆ భక్తుడు చక్కటి మాట అంటున్నాడు, దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా వచ్చును. విశ్వాసులారా, ఎక్కడికి మనం ఏ ప్రయాణము చేసినా, ఎక్కడ మనం ఏ కార్యము చేయబట్టినా, మనం ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ ప్రయాణమై నువ్వు వెళ్ళినట్టయితే, ఆ కార్యం చేయడానికి నువ్వు వెళ్ళినట్టయితే, ఆ దేవుని గురించిన ప్రార్థన నీకు తోడుగా వచ్చును. నీకు తోడుగా ఎవరు వచ్చినా సరే నిన్ను కాపాడలేరు, ఎవరు వచ్చినా సరే నిన్ను రక్షించలేరు, ఎవరు వచ్చినా సరే నీకు మంచి మార్గంలో నడిపించలేరు. కానీ దేవుడు మాత్రము, దేవుని గురించిన ప్రార్థన చేసినట్టయితే ఆ ప్రార్థన నీ నీడవలే వస్తుంది. ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ఆ ప్రార్థన నీకు మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. ప్రయాణములు నమ్మదగినవి కాదు. మన దేవుడు నమ్మదగినవాడు. అపాయములో నుండి నీకు తోడుగా ఉంటాడు, శోధనలో నుండి నీకు తోడుగా ఉంటాడు, ఇబ్బందులో నుండి నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన తప్పిస్తాడు. దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. దేవుని గురించి ప్రార్థన చేయి. నీ ప్రయాణం గురించి ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రతి పని విషయంలో ప్రార్థన చేసి ఆ పనిని ప్రారంభించు. దేవుడు నీకు తోడుగా వస్తాడు. ప్రయాణం నమ్మదగినవి కాదు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. అపాయంలో నుండి, ఇబ్బందిలో నుండి, ప్రమాదంలో నుండి దేవుడు నీకు తప్పిస్తాడనే తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా మనకు ఉన్నట్టయితే మనకి భయమేమీ లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఆయన దేవుడు తప్పించగలడు, సమర్థుడు. ఆయన నిన్ను కాపాడగల సమర్థుడు, నిన్ను రక్షించగల సమర్థుడు. దేవుని గురించిన ప్రార్థన నీకు తోడుగా ఉండును. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న నీవు ఎక్కడికి వెళ్ళినా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళవా? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుని గురించిన ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది, క్షేమకరంగా వల్ల నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఆ ప్రార్థన ఆ దేవుడే. కాబట్టి ఇక నుంచి దేవుని గురించిన ప్రార్థన నీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ఈ మాట దేవుడు దీవించును గాక. ఆమెన్.